యానటేషన్స్ అమ్మ సెకండ్ లెసన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యానటేషన్ ఫార్మేట్ ఎలా రాయాలంటే యానటేషన్ ఫార్మేట్ పర్ఫెక్ట్ యానటేషన్ అమ్మ. ఫస్ట్ టైటిల్ రాయాలి, ఆథర్ రాయాలి, దీనికి 2 మార్క్స్ ఉంటుంది. దాని తర్వాత రిఫరెన్స్, కాంటెక్స్ట్, ఎక్స్ప్లెనేషన్, క్రిటికల్ కామెంట్, కన్క్లూజన్ ఇలా రాస్తే యానటేషన్స్ మనకి ఫుల్ మార్క్స్ వస్తాయి. ఎందుకంటే ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఇంటర్మీడియట్ యానటేషన్స్ మార్కులు పోతాయి. ఈ స్ట్రక్చర్ని ఇప్పుడు యూస్ చేయండి మీరు, డెఫినెట్గా మీకు మార్క్స్ అని పోవు. సో ఈ స్ట్రక్చర్ మీకు పీడిఎఫ్ కూడా పెడతాను, డాక్యుమెంట్ కూడా పెడతాను, స్క్రీన్ షాట్ చేసుకుందరు కానీ. సో చీఫ్ సీటిల్స్ లెటర్ నుంచి యానిటేషన్స్ తెచ్చుకుందాం. ఇందులో 4 యానిటేషన్స్ ఉంటాయమ్మా, ఖచ్చితంగా అవే పడతాయి పబ్లిక్ లో. ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ యూ డి నాట్ ఓన్ ది ఫ్రెష్నెస్ ఆఫ్ ది ఎయిర్ అండ్ స్పార్కిల్ ఆఫ్ ది వాటర్, హౌ కెన్ యూ బై దెమ్? అంటే దీనికి అర్థం ఏంటంటే క్వశ్చన్ కి, ఈ వాక్యానికి అర్థం ఏమిటంటే అమ్మా, ఈ యొక్క గాలి మరియు ఎయిర్ ఇవన్నీ కూడా ఎవరిచ్చినవి? నేచర్ ఇచ్చినవి అనమాట. సో వాటిని మనుషులు తయారు చేయలేరు. ఓకేనమ్మా, అవి ఒకరి సొంతం కాదు, అవి అందరివి. ఓకేనమ్మా, సో ఎవరికి సొంతం కాని గాలి నీటిని ఎలా కొనుగోలు చేయగలరు అని చెప్తున్నాడు చీఫ్ సీటిల్ గారు. ఓకేనమ్మా, సో చీఫ్ సీటిల్ గారు చెప్పేది ఏంటంటే ప్రకృతిని అమ్మకూడదు, గాలి నీరు అందరికి ఉచితంగా లభించాలి. ఓకేనమ్మా, అది క్వశ్చన్ కి అర్థం. స్పార్కిల్ అంటే షైన్ అవ్వడం. ఓకేనమ్మా, అది దాని స్పార్కిల్ అంటారు. ఏ లెసన్ వచ్చింది? టైటిల్ చీఫ్ సీటిల్స్ లెటర్. ఆథర్ ఎవరమ్మా? చీఫ్ సీటిల్. ఇలా రాయాలి పబ్లిక్ పేపర్ లో. దాని తర్వాత రిఫరెన్స్ కూడా రాయాలి. రిఫరెన్స్ అంటే ఏంటి? ఎవరు రాశారు, ఎక్కడి నుంచి తీసుకున్నారో చెప్పేది రిఫరెన్స్. సో దిస్ లైన్ ఇస్ టేకెన్ ఫ్రమ్ ది స్పీచ్ చీఫ్ సీటిల్. టైటిల్ చీఫ్ సీటిల్ స్పీచ్ లెటర్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ 1854. అంటే దీనికి అర్థం ఏంటంటే అమ్మా, ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, సో ఈ వాక్యం చీఫ్ సీటిల్ అంటే చీఫ్ సీటిల్ స్పీచ్ అన్నమాట. అంటే లెటర్ టు ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ 1854 అనే ఒక ప్రసంగం నుండి తీసుకున్నారు. ఓకేనమ్మా, సో ఈ ప్రసంగంలోని ఆ ప్రసంగం పేరేంటి? లెటర్ టు ది ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్. ఓకేనమ్మా, సో ఆ ఒక్క స్పీచ్ లెటర్ టు ది ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ అనే ఒక స్పీచ్ నుండి తీసుకున్నారు. ఈ యొక్క స్పీచ్ చీఫ్ సీటిల్ అనే ఒక ఆదివాసి నాయకుడు, ఓకేనమ్మా, ట్రైబల్ చీఫ్, అతను ప్రకృతి విలువను గురించి చెప్తాడు. సో ఈ వాక్యం ద్వారా ఆయన చెప్పేది ఏమిటంటే, గాలి నీరు ఎవరికి సొంతం కాదు, కాబట్టి వాటిని అమ్మలేం, కొనలేం. అదే ఈ రిఫరెన్స్ కి అర్థం. నెక్స్ట్ కాంటెక్స్ట్ దిస్ లైన్ అక్కర్స్ ఇన్ చీఫ్ సీటిల్స్ స్పీచ్ డెలివర్డ్ వెన్ అమెరికన్ గవర్నమెంట్ వాంటెడ్ టు బై ది ల్యాండ్స్ ఆఫ్ నేటివ్ అమెరికన్స్. ఇక్కడ వరకు నేర్చుకుందాం. కాంటెక్స్ట్ అంటే సందర్భం. ఆ మాట ఎప్పుడు, ఎందుకు, ఏ పరిస్థితిలో చెప్పబడిందో చెప్పేది ఏంటి? కాంటెక్స్ట్ అని అంటారు. ఓకేనమ్మా, సో ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే ఈ వాక్యం చీఫ్ సీటిల్ స్పీచ్ నుండి తీసుకున్నారు. అమెరికా ప్రభుత్వం ఈ యొక్క ఆదివాసుల భూముల్ని, అంటే చీఫ్ సీటిల్స్ ఒక భూముల్ని, జైరు పీపుల్ ఉన్న కొండ జాతి వాళ్ళు ఉన్న భూముల్ని కొనాలనుకున్నప్పుడు ఆయన ఈ మాటలు చెప్పారు. ఏం చెప్పారంటే, ఈ వాక్యం ద్వారా ప్రకృతి ఎవరి సొంతం కాదని ఆయన తెలియజేశాడు యుఎస్ గవర్నమెంట్ కి. Chief Seattle responds by explaining that for his people, land is not a piece of property, but a sacred heritage shared by all living beings. సో సాక్రెడ్ హెరిటేజ్ అంటే ఏంటి? పవిత్ర వారసత్వం అంటారు. ఓకేనమ్మా, దాన్ని సాక్రెడ్ హెరిటేజ్ అంటారు. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే, చీఫ్ సీటిల్ చెప్తున్నది ఏమిటంటే, ఆయన ప్రజలకు భూమి సొంత ఆస్తి కాదు, సో అది పూర్వీకుల నుంచి వచ్చిన పవిత్ర వారసత్వం, సాక్రెడ్ హెరిటేజ్. భూమిని మనుషులు, జంతువులు అన్ని కలిసి పంచుకుంటాయి అని చెప్తున్నారు. షేర్డ్ బై ఆల్ లివింగ్ బీయింగ్స్. సో అది ఈ కాంటెక్స్ట్ కి అర్థం. నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్, వివరణ. చీఫ్ సీటిల్ ఎక్స్ప్లెయిన్స్ ఇన్ దిస్ లైన్ దట్ నోబడి ఓన్స్ ఎయిర్ ఆర్ వాటర్, సో దే కెనాట్ బి సోల్డ్ లైక్ ఏ ప్రాపర్టీ. దీనికి అర్థం ఏంటంటే అమ్మా, ఈ వాక్యంలో ఆయన చెప్పేది ఏమిటంటే, గాలి మరియు నీరు ఎవరి సొంతం కావు, అందుకే వాటిని ఆస్తులు అమ్మలేము, లేదా మనం దాన్ని కొనలేము అని చెప్తున్నారు. ఓకేనమ్మా, నేచర్ ఈస్ ఏ షేర్డ్ గిఫ్ట్, నాట్ ఏ కమోడిటీ, అండ్ ఇట్ ఈస్ రాంగ్ టు ట్రీట్ ఇట్ యాజ్ ఏ సంథింగ్ దట్ కెన్ బి బాట్. అంటే దీనికి అర్థం, ప్రకృతి అందరికీ పంచుకున్న బహుమతి, అది కొనుగోలు చేసే వస్తువు కాదు. సో వస్తువు అంటే కమోడిటీ అంటారు. ప్రకృతి అమ్మే వస్తువుల చూడటం తప్పు. ఓకేనమ్మా, సో రాంగ్ టు ట్రీట్ ఇట్ యాజ్ ఏ సంథింగ్ దట్ కెన్ బి బాట్. ప్రకృతిని అమ్మే వస్తువులు చూడటం తప్పు, అది ఎక్స్ప్లెనేషన్. ఓకేనమ్మా, నెక్స్ట్ క్రిటికల్ కామెంట్ అంటే అర్థం ఏంటంటే అంటే ఒక వాక్యం లేదా ఆలోచనపై లోతైన ఒక అభిప్రాయాన్ని చెప్పడం.
అది ఏ విషయాన్ని విమర్శిస్తుందో మరి ఏ సందేశం ఇస్తుందో అనేది వివరిస్తుంది. అదే క్రిటికల్ కామెంట్ అని అంటారు. సో ది లైన్ క్రిటిసైజెస్ ది గ్రీడ్ ఆఫ్ దోస్ హూ ట్రై టు ఓన్ అండ్ సెల్ నేచర్. అంటే ఇక్కడ పాయింట్‌కి అర్థం ఏంటంటే, ప్రకృతిని సొంతం చేసుకొని అమ్మాలనుకునే వారి ఒక దురాశను విమర్శిస్తుంది. ఓకే. సీటెల్ ఎక్స్‌పోజెస్ హౌ మెటీరియలిజం డిస్ట్రాయ్స్ ది సాక్రెడ్ బాండ్ బిట్వీన్ హ్యూమన్స్ అండ్ ద ఎన్విరాన్మెంట్. పాయింట్‌కి అర్థం ఏంటంటే అమ్మా, చీఫ్ సీటెల్ చెప్పేది ఏమిటంటే, ధనంపై మాత్రమే దృష్టి పెట్టే భావన. దాన్నే మెటీరియలిజం అని అంటారు. ఓకేనమ్మా. సో, ధనంపై మాత్రమే దృష్టి పెట్టే భావన మనుషులు మరియు ప్రకృతి మధ్య ఉన్న ఈ యొక్క పవిత్ర బంధాన్ని నాశనం అనేది చేసేస్తుంది. లాభం కోసం ఆలోచించి ప్రకృతిని నాశనం చేస్తున్నారు. పీపుల్ ప్రాఫిట్ కోసమే కేర్ చేస్తున్నారు. ఆ ఎన్విరాన్మెంట్ ని డిస్రెస్పెక్ట్ చేస్తున్నారు. సో అని అతను పేర్కొంటున్నారు. ఓకేనమ్మా. అది పాయింట్ కి అర్థం. నెక్స్ట్ కన్క్లూజన్. చీఫ్ సిటిల్ ఎండ్స్ బై స్ట్రెస్సింగ్ దట్ నేచర్ బిలాంగ్స్ టు ఎవ్రీ వన్, నాట్ ఏ ఫ్యూ. ఓకేనమ్మా. చీఫ్ సిటిల్ ఏం చెప్తున్నారంటే, ప్రకృతి అంటే ఈ యొక్క ప్లాంట్స్, గాలి, వాటర్ ఇంకేంటుంటే నీరు, భూమి అందరికీ లభించాలి. ఓకేనమ్మా. అది కొందరికి మాత్రమే సొంతం కాదు. సో అందరూ ప్రకృతిని గౌరవించి రక్షించాలి అని చెప్తున్నారు. ఓకేనమ్మా. స్ట్రెస్సింగ్ అంటే ఏంటి? గివింగ్ ఇంపార్టెన్స్ అని అర్థం. ఓకేనమ్మా. డన్. నెక్స్ట్ ఈస్ మెసేజ్ ఇన్స్పైర్స్ అస్ టు ట్రీట్ ది అర్త్ విత్ కేర్ అండ్ మారల్ రెస్పాన్సిబిలిటీ. ఇతని మెసేజ్ మనకి భూమిని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్తుంది. మనం బెటర్ గా న్యాయమైన విధంగా వ్యవహరించాలి. ప్రకృతి ఒక వరం కాబట్టి దాన్ని నష్టపరచకూడదు, రక్షించాలి. ఓకేనమ్మా. మారల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి? సో డూయింగ్ ది రైట్ థింగ్, ఏదైనా రైట్ థింగ్ ని మనం చేయడం, అది న్యాయంగా మంచిగా ఉన్న ఒక మంచి పనులు మనం చేయడం, దాన్ని మారల్ రెస్పాన్సిబిలిటీ అని అంటారు. ఓకేనమ్మా. అది నైతిక బాధ్యత, మంచి న్యాయమైన పని చేయడం. ఓకేనమ్మా. ఇదమ్మా చీఫ్ సిటిల్స్. ఇఫ్ వి డు నాట్ ఓన్ ది ఫ్రెష్నెస్ ఆఫ్ ది ఎయిర్ అండ్ స్పార్కిల్ ఆఫ్ ది వాటర్, హౌ కెన్ యూ బై దమ్ అనే క్వశ్చన్ కి ఇలా రాయాలమ్మా. టైటిల్, ఆథర్, రెఫరెన్స్, కాంటెక్స్ట్, ఎక్స్ప్లెనేషన్, క్రిటికల్ కామెంట్, కన్క్లూజన్ ఇలా రాస్తే మీకు ఒక్క మార్క్ కూడా పోకుండా ఫుల్ పడిపోతాయి. ఓకేనమ్మా. దీని ఒక డాక్యుమెంట్ పెడతాను, నోట్ చేసుకొని స్క్రీన్ షాట్ చేసి. థ్యాంక్ యూ.